నమస్తే కుండబద్దలకు స్వాగతం. చేతులు కాలిపోయిన తర్వాత చిందులు వేసినట్లుగా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ప్రజాస్వామ్యంలో వ్యక్తులను నమ్ముకునే కన్నా ప్రజలను నమ్ముకుంటేనే పార్టీలకు మనుగడ ఉంటుందనే విషయం కొత్తగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ విషయంలో అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఒక విధంగా ఉంటే ఈ పార్టీని ఓవర్టేక్ చేయాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ మాత్రం మరో పంథాను ఎంచుకుంది. ఇది రాజకీయంగా స్పీడుకు బ్రేకులు వేస్తుందనే విశ్లేషణలు వస్తున్నాయి. 2019లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. అప్పట్లోనే పార్టీ పురోగతిపై దృష్టి పెడతామని సంకల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్నాళ్ల తర్వాత షరా మామూలే అన్నట్లుగా వ్యవహరించారు. అదే సమయంలో పార్టీలో కొన్నాళ్ల కిందట పదవులు పంచినా వాటిని వారసులకు సిఫార్సు నేతలకు మాత్రమే కేటాయించారు. ఇది పార్టీలో ఇబ్బందికర పరిణామంగా మారిపోయింది. ఇక వైసీపీని తీసుకుంటే కింది స్థాయిలో సామాజిక వర్గాల వారీగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ అవుతోంది. పార్టీ పదవులు, అధికారిక పదవులు, టికెట్ల విషయంలో అట్టడుగు వర్గాల వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు, అందున అట్టడుగు వర్గాల వారికి ప్రాధాన్యం ఇస్తుండటం ఒక విధమైన జోస్ పెంచుతోంది. ఇక పార్టీ వ్యూహాల విషయంలోనూ జగన్ తరహా వ్యూహాలను అనుసరించడంలో టీడీపీ వెనుకబడిపోయింది. కేవలం మీడియాను నమ్ముకొని ముందుకు సాగుతుందనే టీడీపీపై ఉన్న విమర్శ నేటికి అలాగనే ఉంది. మీడియాలో 4 వార్తలు రాగానే సంబరపడి పార్టీ పుంజుకుందనే భావన తెలుగుదేశం పార్టీలోనూ అటు కార్యకర్తల్లోనూ వ్యక్తమవుతుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీడియా ఆధారంగా తీర్పులు చెప్పరని, ఎన్నికల్లో ఫలితాలను ఇవ్వరని 2019 ఎన్నికల్లోనే స్పష్టమైంది. జగన్కు వ్యతిరేకంగా కొన్ని మీడియా వర్గాలు విస్తృత వ్యతిరేక ప్రచారం చేసినా కూడా చంద్రబాబుకు అనుకూలంగా రాసినా ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఇటీవల స్థానిక ఎన్నికల్లోనూ ఇదే తరహా వ్యూహం సాగిన ఫలితం ఏమైందో తెలుస్తూనే ఉంది. నిజానికి ఇలాంటి మీడియా మేనేజ్మెంట్ ఒకప్పుడు సక్సెస్ అయితే అయి ఉండొచ్చు. కానీ నేడు మారిన మాధ్యమాలను, సోషల్ మీడియా ప్రభావం, ప్రత్యక్ష రాజకీయాలపై ప్రజలకు పెరుగుతున్న పట్టు వంటి కారణాల నేపథ్యంలో మూస విధానం నుంచి పార్టీలు బయటకు రావాల్సిన అవసరం ఉందనేది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే తెలుగుదేశం ఆ తరహా మార్పు అందిపుచ్చుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా పార్టీలో సమూల మార్పుల దిశగా అడుగులు పెడితేనే పార్టీ అనుకున్న రేంజ్లో పుంజుకుంటుందని అంటున్నారు పరిశీలకులు. ఇది ఈరోజు కుండబద్దల్ కార్యక్రమంలోని స్పెషల్ అంశం. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి 95 న్యూస్. నమస్తే.